నేను ఎప్పుడో 2 నెలల క్రితం చెప్పా. సముద్రం అడుగున డేటా సెంటర్ పెడుతోంది చైనా. ఇది మనం కూడా ఆలోచిస్తే బెటర్, నీళ్ల వినియోగం తగ్గుతుంది అన్నటువంటిది. ఇప్పుడు ఈనాడు హైలైట్ చేసింది డేటా సెంటర్ల అవసరం ఇప్పుడు ఎంతగా ఏర్పడిందో మనందరికీ తెలిసింది. అదే సమయంలో కృత్రిమ మేధరంగం సృష్టించిన విప్లవం సరికొత్త ఇంధన సవాళ్ళని విసురుతోంది. వీటిని ఎదుర్కొనేందుకు చైనా వినూత్న ఆలోచన చేసింది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పవన విద్యుత్తో నడిచే డేటా సెంటర్ నీటి అడుగున ఏర్పాటు చేసింది. షాంఘై తీరంలోని ఈ డేటా సెంటర్ భూమి మీద ఉన్న డేటా సెంటర్తో పోలిస్తే 5వ వంతు తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. నీటి వినియోగం అత్యల్పం. మే నెలలో ప్రారంభమైన షాంగో లెగాంగ్ సముద్రగర్భ డేటా సెంటర్ ప్రాజెక్టుకి 24 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రభుత్వ యాజమాన్యంలో చైనా కమ్యూనికేషన్ కన్స్ట్రక్షన్ సంస్థ హైక్లౌడ్ టెక్నాలజీ సంయుక్తంగా దీన్ని ఏర్పాటు చేసే షాంఘై తీరానికి 6 మైళ్ళు అంటే 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్నటువంటి ఈ డేటా సెంటర్ సముద్ర నీటి ఉపరితలానికి 10 మీటర్ల లోతులో మునిగి ఉంది. సమీపంలోని ఆఫ్షోర్ విండ్ ఫార్మ్ ద్వారా శక్తిని పొందుతుంది. పునరుత్పాదక శక్తితో పనిచేస్తుంది. సముద్రపు నీటిలో మునుగుంటుంది కాబట్టి సహజ శీతలీకరణ గుణంతో విద్యుత్ అవసరం తగ్గుతుంది. సంప్రదాయ భూ ఆధారిత డేటా సెంటర్లో సర్వర్లు వేడెక్కకుండా నిరోధించడానికి వాటి చుట్టూ చల్లటి నీటిని పైపుల ద్వారా పంపించాల్సి ఉంటుంది. దానివల్ల మొత్తం విద్యుత్ డిమాండ్లో దాదాపు 25 నుంచి 40% వాటికే ఖర్చు అవుతుంది. ఇక వాటి నీటి వినియోగము ఎక్కువే. అందుకే భూ ఆధారిత డేటా సెంటర్పై చాలా ప్రాంతాలు వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. దీనికి విరుగుడుగా చైనా సముద్రం అడుగున డేటా సెంటర్ ప్రారంభించింది. నిజానికి నీటి అడుగున ఉండే డేటా సెంటర్ అవక్షేపాలను కదిలించడం లేదా సముద్రపు నీటిని వేడి చేయడం ద్వారా సముద్ర జీవావరణ వ్యవస్థను కొన్ని ప్రమాదాలను కూడా సృష్టిస్తాయి. అందువల్ల వీటి విషయంలో మరింత జాగ్రత్తలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.